హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను దియా వ్లాగ్స్. ఈరోజు మీకైతే గన వంకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఇది వెజ్ లవర్స్కి అయితే గన చాలా టేస్టీగా బాగుంటుంది. వీడియో అయితే గన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సేమ్ నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా అయితే కనుక ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నేనైతే కనుక మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కనుక మనము ఆనియన్స్ అనేది మనము పొడవుగా సన్నగా అయితే కనుక కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని ఆనియన్స్ కావాలంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే కానీ ఇక్కడ వంకాయలు అయితే 1/2 kg తీసుకున్నాను అనమాట. 1/2 kgకి ఇక్కడ నేనైతే కనుక ఒక ఐదు ఆనియన్స్ అయితే కనుక తీసుకొని సన్నగా పొడవుగా అయితే కనుక కట్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని. నెక్స్ట్ అయితే కనుక మనము వంకాయలు అయితే కనుక అంటే చిన్న వంకాయలు తీసుకోవాలన్నమాట మనకి. ఎందుకంటే కనుక మనకి తొందరగా ఫ్రై అవుతాయి పెద్ద వంకాయల కన్నా కొంచెం చిన్న వంకాయలు అయితే కనుక. అవి ముందుగా అయితే కనుక నేను అవి కొంచెం బ్లాక్గా అయిపోతాయి కదా మనకి వంకాయలు. అలా కాకుండా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పుచ్చులు ఏం లేకుండా మనము మంచి కాయలు తీసుకొని, అంటే మీడియం సైజు, అంత చిన్నవి ఉండకుండా అంత పెద్దవి కాకుండా మీడియం సైజు కాయలు అయితే కనుక నేను తీసుకొని అవి మనమైతే కనుక కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే కనుక వేసి పెట్టుకుంటాను నేనైతే కనుక. ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకుని ఇంకా ఈ ప్రాసెస్ అయితే చేయాలి. అలాగా వంకాయలన్నీ నీట్గా అంటే తొటాలు తీసేసుకొని మనము నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే కానీ యాడ్ చేయాలన్నమాట. మనము కొద్దిసేపు అలానే పెట్టేసేయాలి, ఎందుకంటే బ్లాక్గా కాకుండా ఉంటాయి అవి. చూడండి ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకునేసినాను అనమాట. నేను ఇక్కడైతే కానీ వంకాయ సార వంకాయ అంటాం కదా మనము, అవి అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ అంటే చిన్నవి బ్లాక్ కలర్గా, అంటే చిన్నవి మనకి బ్లాక్ కలర్లో వస్తాయి కదా, చిన్నవి పర్పుల్ కలర్లో, ఆ వంకాయలు అయినా కానీ మనకి బాగుంటాయి బ్లాక్ కలర్లో అయినా కానీ. అవి కూడా బాగా తొందరగా ఫ్రై, అసలు వంకాయ అంటేనే తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి చిన్నవి తీసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను కడాయి తీసుకొని మనకు కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రాసెస్ అనేది ఒకటి తర్వాత ఒకటి మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయినారనుకోగానే ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. చెప్పిన విధంగా చేసినారనుకోగానే బాగుంటుంది. వెజ్ లవర్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కనుక బాగుంటుంది అనమాట. ఇంకెప్పుడైనా కానీ మనము ఫ్రైడే సాటర్డే తినం కదా నాన్ వెజ్, అలాంటప్పుడు కానీ మనము ఇలాంటి అదే పులావ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఏంది బిర్యానీ బాగుంటుంది టేస్టీగా. దీంట్లో ఒక రైతాతో అయితే కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కానీ నేను చూపిస్తున్నాను కదా, ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక మనకు దీంట్లో కావాల్సిన మసాలా అయితే కనుక ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా వచ్చి కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా వెండు కొబ్బరి, మళ్ళీ వచ్చి దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అల్లం, కొన్ని మిరియాలు వేసి బాగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఆ పేస్ట్ అయితే కానీ నేను అక్కడ చూపిస్తాను కదా, కారం పొడి, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, మనం తీసుకున్న ఇప్పుడు మనం చూపించాను కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసి మనం ఇంతకుముందు మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులోకి ఆయిల్ వేసి డ్రైగానే మనము ఏం నీళ్ళు వేయకుండా ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని ఇంకా మనము ఇవి వంకాయలోకి మనం స్టఫ్ చేయాలన్నమాట. నేను అక్కడ చూపిస్తాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అదంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఇంకా వంకాయలకి అయితే కనుక స్టఫ్ చేసుకోవాలా. స్టఫ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ మనకి ప్రాసెస్ అయితే కనుక ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అదే కడాయిలో అయితే కనుక మనం ఇది దమ్ పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు ఇది వంకాయ దమ్ బిర్యానీ అనమాట. పులావ్ లాగా కాదు, దమ్ చేస్తాను, అంటే రైస్ సపరేట్గా. మనం దమ్ బిర్యానీ తెలిసి ఉంటుంది కాబట్టి అలా రైస్ సపరేట్గా చేసి మనము మళ్ళీ ఇదంతా మనకి గ్రేవీ చేసుకుని ఇంకా తర్వాత దమ్ చేద్దాము అనమాట. ఇంకా అక్కడ నేను స్టఫ్ చేస్తాను కదా, ఒకదాని తర్వాత ఒకటి అయితే కనుక మనము వంకాయలకి అయితే కనుక నీట్గా మనం తీసుకున్న మసాలాలన్నీ మొత్తం స్టఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ ఇంకా మనం అయితే కానీ ఇంకా మిడిల్లో ఉన్నాం కదా, అయితే కనుక ఇంకా వంకాయలకి అయితే కనుక మసాలా అయితే కనుక పట్టించేసేసి నెక్స్ట్ ఇక్కడ వీడియో కోసం చూడండి, నేను చిన్న ఫ్లవర్ లాగా డెకరేషన్ చేసినాను అనమాట బ్రింజాలతో, బాగుంది కదా.
ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇక్కడ రైస్ కోసం అయితే మనం ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఆయిల్, మనకి గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, లవంగాలు, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన ఇవి అవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసి ఇందులో కూడా స్పైసెస్ అన్నీ వేసి బాగా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవంతా ఆయిల్ హీట్ అయినాక ఇవి వేసుకొని స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా ఆనియన్స్ అనేది అంటే పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగానే నేను పచ్చిమిర్చి, టమోటాస్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి అయితే ఆనియన్స్ ఇవి హీట్ అయినాక మనకి స్పైసెస్ అని ఆనియన్స్ అయితే యాడ్ చేయాలా. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇది కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి టమోటాస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు ఫ్రై అయినాక అలాగా ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనకి ఫ్రై. ఇప్పుడు నేను అక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన అనమాట. ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసినాను. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అయితే టమోటాస్ యాడ్ చేసిన. ఇవంతా బాగా నీట్గా మనకు అంటే మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట, మాడిపోకుండా. ఇలాంటి మంచి మంచి ఎన్నో కుకింగ్ వీడియోస్ వస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో, మంచి మంచి కుకింగ్ వీడియోస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇక్కడైతే టమోటాస్ అయితే వేసిన. టమోటాస్ బాగా ఫ్రై అయినాక మనకు ఇంకా నెక్స్ట్ పెరుగు అయితే యాడ్ చేయాలన్నమాట. పెరుగు యాడ్ చేసే ముందర మనకు ఇవంతా నీట్గా మగ్గిన తర్వాత మనం పెరుగు వేసే ముందర అక్కడ సాల్ట్ వేసిన, మర్చిపోయినా. సాల్ట్ వేసి మనకి ఇక్కడ పెరుగు వేసే ముందర మనం సిమ్లో పెట్టుకొని పెరుగు అయితే యాడ్ చేయాలి, లేదంటే పగిలిపోతుంది అనమాట పెరుగు. మనకి సిమ్లో పెట్టి పెరుగు అనేది వేసి తర్వాత అంతా నీట్గా మిక్స్ చేయాలి. పెరుగు వేస్తే ఏమంటే మనకు గ్రేవీ వస్తుంది అనమాట. టమోటాస్ గ్రేవీ రావడానికి ప్లస్ మనకి పెరుగు అనేది యాడ్ చేసినాం అనుకో కొంచెం థిక్ గ్రేవీ అనేది అయితే మనకి యాడ్ అవుతుంది. మనకి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇవంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి వచ్చి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి మనకు తగినంత అనమాట. అక్కడ చూపిస్తాను కదా నేను, కారం పొడి, ధనియా పౌడర్, పసుపు పొడి, మనకి గరం మసాలా తగినంత మనం తీసుకున్న క్వాంటిటీకి, తర్వాత మన స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను చెప్పిన మసాలాలన్నీ. అవంతా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మనకి అక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. మనం తీసుకున్న తాలింపు మొత్తం అక్కడంతా మనం గ్రేవీకి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అంతవరకు మనకు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే మిక్స్ చేసి నెక్స్ట్ మనమైతే మనము స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవైతే ఆయిల్లోకి వేసి ఇవైతే మనము ఖచ్చితంగా సిమ్లోనే మనకి ఫ్రై అవ్వాలి. ఎందుకంటే లోపల వరకు మనకు మసాలా ఉడకాలి, ప్లస్ మనకి వంకాయ కూడా మనకి నీట్గా ఫ్రై అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినామనుకో మాడిపోతుంది, ప్లస్ వంకాయ అనేది ఉడకదు, మసాలా కూడా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మనం ఇది ఖచ్చితంగా మూత మూసి సిమ్లోనే అయితే నేను ఉడకబెట్టుకుంటాను అనేది అయితే మీరు కూడా అలానే సిమ్లోనే ఉడకబెట్టండి, ఫ్రై చేయండి, బాగుంటుంది అనమాట. సిమ్లో ఉడికితేనే ఈ బ్రింజాల్ అనేది, వంకాయ అనేది లోపల వరకు మసాలా అనేది ఉడికి మెత్తగా బాగుంటుంది అనమాట. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి గ్రేవీ అనేది ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. అట్లా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి థిక్ గ్రేవీ వచ్చిందంటే మనకి అప్పుడు వంకాయ ఉడికింటుంది, మనకు పర్ఫెక్ట్గా అంటే ఆ గ్రేవీ అనేది రెడీ అయి ఉంటుంది అనమాట. అలాగా నేను రైస్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి నేను పెట్టినా ముందుగానే మనకు దమ్ అంటే వంకాయ దమ్ బిర్యానీ కాబట్టి మనం 2 ప్యారలల్గా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎసురుకి అయితే పెట్టినా అనమాట రైస్కి. అక్కడైతే రైస్ ఇంకా ఎసురు అయితే ఇంకా మరగలేదు, చూపిస్తాను కదా. ఇక్కడైతే మనకు చూడండి గ్రేవీ అయితే ఇంత బాగా తిక్కుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆలోపు మనకి ఆ పక్క రైస్ అనేది మనకు ఎసురు అనేది మరుగుతుంది కదా, ఆలోపు నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ అయితే యాడ్ చేసేసి నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకున్నాక ఒక 90% అయితే రైస్ అయితే ఉడకాలి. 90% అయితే అంటే కొంచెం ఉడకనట్టు అనమాట.
అట్లా ఉడకాలి. నేను అక్కడ చూపిస్తాను చూడండి, 2 ప్యారలల్గా. అంటే మనకు అక్కడ ఒక స్టవ్ పైన ఏమో గ్రేవీ అవుతుండాలి, ఇంకో స్టవ్ పైన అయితే మనకు రైస్ అయితే అవుతుండాలి. అప్పుడే మనకి దమ్ కట్టడానికి సేమ్ క్వాంటిటీలో సేమ్ రేషియోలో అయితే కానీ సేమ్ ఈక్వల్గా సరిపోతుంది అనమాట. అక్కడ చూడండి మనకి గ్రేవీ అయితే గనం చాలా బాగా రెడీగా అంటే చాలా థిక్గా ఉంది కదా. ఇప్పుడు నేను దాంట్లోకి అయితే ఒక బౌల్లోకి అయితే కనుక కొంచెం గ్రేవీ అయితే తీసుకుంటాను. ఎందుకంటే కనుక ఇప్పుడు నేను అక్కడ దమ్ కట్టడానికి కింద కొంచెం గ్రేవీ అయితే పెట్టినాను ఆ కడాయిలో. ఇంకా పక్కన రైస్ తీసుకొని మనకి ఒక 90% ఉడికింది కదా రైస్ అయితే కానీ తీసుకొని ఒక లేయర్ రైస్ అయితే వేసినాను. కింద గ్రేవీ ఉంది. ఇంకా పైన రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే కన్నా నేను కొంచెం తీసినా కదా గ్రేవీ బౌల్లోకి, ఆ గ్రేవీ అయితే కానీ పైన అయితే యాడ్ చేసేస్తాను. యాడ్ చేసిన ఇంకా దానిపైన నేను మనం ఫస్ట్లోనే మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ వేసిన తర్వాత లాస్ట్లో దానిపైన మనమైతే కన్నా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసి మనము గార్లిష్ చేసుకున్నాం అనుకో కదా, నెక్స్ట్ దమ్ చేసుకోవడమే. అక్కడంతా వేసిన చూడండి గ్రేవీ మొత్తము. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే కనుక కొత్తిమీర అయితే కనుక యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత మనమైతే కనుక మూత అయితే క్లోజ్ చేసేసి ఏదన్నా కానీ కొంచెం బరువు పెట్టి మనము ఒక 15 నిమిషాలు అయితే కనుక దమ్ చేయాలన్నమాట. మర్చిపోయినాను, అక్కడ నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసిన అనమాట. నెయ్యి మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మనము కొద్దిగా ఎసరు నీళ్ళు ఉంటాయి కదా, అది కూడా వేసి పెట్టేసి మూత అయితే పెట్టేసేసి నా దగ్గర అయితే చిన్న మట్టి కుండ ఉంది, అదైతే పెట్టి ఒక 15 నిమిషాలు అయితే కనుక సిమ్లో ఫ్లేమ్లోనే మనము దమ్ కట్టాలన్నమాట. దమ్ కట్టేసినామనుకో ఒక 15 నిమిషాలు మీరు టైం పెట్టుకొని చూసుకోండి, టైం పెట్టుకోండి. అక్కడ చూడండి నేనైతే కనుక తీసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఎమ్మీగా చాలా స్పైసీగా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. అక్కడ నేను తీసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే కనుక కొంచెం టైం పట్టినా కానీ చూసి చేయండి. చాలా దమ్ బిర్యానీ టేస్ట్ నిజంగా మనం నాన్ వెజ్కి ఏం తీసిపోదు, వెజ్ అనమాట. అంత చాలా బాగున్నది అనమాట. నేను రైతాతో సర్వ్ చేసుకొని తిన్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి.